ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఆరాధనని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవుడవు, మీ మహాప్రేమ కనికరము జాలిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు, మిమ్మల్ని గణపరుస్తున్నాం ప్రభు. మీ వాక్యము నీ బిడ్డలకు అవసరమైనది అనుగ్రహించండి. ఆత్మ సంగతులు బిడ్డలకు బయలుపరచండి. వారి జీవితాల్లో మీ సత్యాన్ని గ్రహించి మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి కృపచూపమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. ప్రతిక్షణం నీ సన్నిధిలో
కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వాదము పొందడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడో వారు ఆశీర్వాదం పొందుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఇక్కడ మోషే అనే వ్యక్తి పిలువబడుతున్నాడు దేవుని చేత. హోరేబు కొండ మీద పొద నడుమ నుండి అగ్ని మండుతూ ఉంది, పొద కాలిపోవడం లేదు. అలాంటి గొప్ప సంగతిని చూడడానికి మోషే కొండ ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, మోషే నీ జోళ్లను విడిచిపెట్టి కొండపైకి ఎక్కి రమ్మన్నాడు. ముందు మోషే తన జీవితంలో ఏ జోళ్ళు ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలని, అతనిలో ఉన్న బలహీన స్వభావాన్ని, లోపాలని, లోటులను, పాపాన్ని విడిచిపెట్టి వదిలిపెట్టి పరిశుద్ధమైన స్థలంగా లెక్కించబడుతున్న హోరేబు కొండ మీద ఆ పద నడుమ నుండి మాట్లాడుతున్న ఆ దేవుని దగ్గరకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. మోషే మోషే అని ఆ పద నడుమ నుండి మోషే మోషే అని అతనిని దేవుడు పిలిచాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఎందుకు పిలిచాడంటే ఆశీర్వదించుటకు. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలీయులు భయంకరమైన శ్రమలు, శోధనలు, బాధలు, కష్టములలో ఉన్నారు. వారి కష్టకాలము నుండి, ఐగుప్తు దేశము నుండి, అనగా ఇనుప కొలిమి లాంటి ఐగుప్తు శ్రమల నుండి ఇశ్రాయేలు ప్రజలని విడిపించడానికి మోషేను దేవుడు పిలుస్తున్నాడు. గొప్ప సమూహంగా ఉన్న ఇశ్రాయేలు జనాంగమును అంతటికి నాయకునిగా నియమించడానికి, అతన్ని నాయకునిగా ఆశీర్వదించడానికి పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలను కాపలా కాస్తూ ఉన్న వ్యక్తిని మోషేను దేవుడు పిలిచి నాయకునిగా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకునిగా ఆశీర్వదించాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ మనిషిని పిలిచినా అది దేవుని ఏర్పాటై ఉన్నది. ఆయన ఉద్దేశం, ఆయన సంకల్ప ప్రకారమే ఆయన పిలుస్తూ వచ్చాడు.
మోషేను పిలిచాడు ప్రభు, అతనిని నాయకునిగా ఆశీర్వదించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేను గూర్చి దేవుడు ఏమంటున్నాడంటే, నిర్గమకాండం 33వ అధ్యాయము 12వ వచనములో, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నా కటాక్షము నీకు కలిగినదని చెప్పెను. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. నేను నీ పేరును బట్టి, పేరు పెట్టి పిలుస్తున్నాడంటే అతన్ని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఎలా ఎరిగి ఉన్నాడు అన్న సంగతిని చూస్తే, దేవుడు ఏ విధంగా అతని మీద కటాక్షము చూపాడు అన్న సంగతిని చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములో అతడు శిశువుగా ఉన్న రోజులలోనే ఆ నదిలో జాము పెట్టెలో అతను పెట్టబడిన సమయములోనే దేవుడు అతని పేరును బట్టి ఎరిగి ఉన్నాడు. అయితే దేవుడు అతన్ని ఎరిగి ఉన్నాడు గనక ఆయన కటాక్షం అతని మీద చూపాడు. అందుకే ఐగుప్తు దేశపు రాజు, ఫరో రాజు యొక్క కుమార్తె, ఆ నది దగ్గరకి స్నానానికి వచ్చిన ఆమె అతని మీద ఆ జాము పెట్టెను బయటకు తీసి అతని మీద జాలి పడడానికి దేవుడు మోషే మీద కటాక్షము కలిగి ఉన్నాడు గనుక ఆమె అతని మీద జాలి పడింది. లేని ఎడల అతడు ఏటి పాలైపోవలసిందే. అతను మోషే పేరు లేకుండా అయిపోవలసిందే, నశించిపోవలసిందే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మోషే పేరును బట్టి దేవుడు అతన్ని ఎరిగి ఉన్నాడు. దేవుడు తన కటాక్షమును మోషే మీద చూపాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్న కాలములో కూడా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానయ్యా, నా కటాక్షము నీకు కలిగింది కదా అని దేవుడు చెప్తుంటే, మోషే అంటున్నాడు 13వ వచనంలో అంటున్నాడు, 33వ అధ్యాయం నిర్గమకాండం 13వ వచనంలో అంటున్నాడు, దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును అంటున్నాడు మోషే. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే, నాకు నీ మార్గాల్ని తెలియజేయమని మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి. ఇప్పుడు మోషేకు దేవుని మార్గాలు తెలియాలి, దేవుని మార్గం నాకు తెలియాలంటున్నాడు. నీ మార్గాన్ని నాకు తెలపండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మార్గాన్ని మనం తెలుసుకొనకపోతే ఆయన రాజ్యానికి చేరలేం. ఆ మార్గం ఏదో మనం తెలుసుకుంటే ఆయన రాజ్యమునకు చేరే ఆ మార్గం తెలుసుకోవాలి. ఆయన మార్గం అది. ఆ మార్గములో నడవాలి, ముందు తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఆ మార్గములో నడవాలి. నడిస్తేనే ఆయన రాజ్యములో ప్రవేశిస్తాం. మోషేకు దేవుడు తన మార్గములను తెలియజేసెను. 103వ కీర్తన 7వ వచనంలో అంటున్నాడు, దేవుడు మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలీయులకు ఆశ్చర్య క్రియలు మాత్రమే దేవుని ద్వారా తెలుసుకున్నారు, కానీ దేవుని మార్గాలను ఇశ్రాయేలీయులు తెలుసుకోలేదు. వాళ్ళకి కావలసింది అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, దేవుని కార్యాలని
చూడాలనుకోవడమే వాళ్ళ ఆశ, కానీ ఆయన మార్గాల్ని తెలుసుకోవాలనే ఉద్దేశము లేదు. అంటే మేలులు మాత్రమే కోరేవారుగా ఉన్నారు. ఈనాడు దేవుని ద్వారా మేలులు పొందడానికి ఆలోచన చేస్తున్నావా సోదరి సోదరుడా? ఆ మేలులు దేవుడు చేసిన తర్వాత దేవుడు మర్చిపోయే స్థితిలో ఉన్నావా? ఇశ్రాయేలీయులు కూడా అలానే ఉన్నారు. దేవుడు చేసిన మేలును వాళ్ళు పొంది కూడా మర్చిపోతూ వచ్చారు. మరి ఈనాడు నీవు కూడా అదే స్థితిలో ఉన్నావా సోదరి సోదరుడా? దేవుడు చేసే మేలు కావాలని కోరుకుంటూ మేలుల కొరకే దేవుణ్ణి నమ్ముకోవాలనుకుంటున్నావా సోదరి సోదరుడా? ఆలోచన చేయండి. మేలులు జరిగిన తర్వాత ప్రభువును మర్చిపోయిన ఇశ్రాయేలీయుల వలె నీ స్థితి కూడా, నీ జీవితం కూడా అలా ఉన్నదేమో. మోషే అయితే దేవుని మార్గాలను తెలుసుకున్నాడు. నీవు కూడా దేవుని మార్గాలను తెలుసుకుంటే దేవుని రాజ్యములో ప్రవేశించడానికి నీకు అవకాశం కలుగుద్ది. నీవు ధన్యుడవు అవుతావు, ధన్యురాలు అవుతావు. మోషే వలె దేవుని మార్గాలను తెలుసుకో. దేవుని బిడ్డలారా, ఆయన మార్గాలను తెలుసుకోండి. అందుకు దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటున్నాడు. మీరు నాతో రాకపోతే నేను ఈ ప్రజల్ని నడిపించలేను, నేను ఆ కానాను దేశములకు వెళ్ళలేను అంటున్నాడు. మీరు నాతో వస్తేనే నేను వారిని నడిపిస్తాను, తీసుకొని వెళ్తాను, లేకపోతే నేను నడవను అంటున్నాడు. అందుకు ప్రభు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నంత కాలం నీకే విధమైన భయము ఉండదు. నీవు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే చాలు. మోషేకు దేవుని సన్నిధి తోడుగా ఉన్నది, నీకు కూడా దేవుని సన్నిధి తోడుగా ఉంటే నీవు చేసే ప్రతి ప్రయత్నములోనూ ఫలిస్తావు. నీవు చేసే ప్రతి పనిలోనూ ఆశీర్వదించబడతావు. మోషేను దేవుడు ఆశీర్వదించినట్లుగా నాయకునిగా ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకునిగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కృప దేవుడు మోషేకు అనుగ్రహించినట్లుగా నీకు కూడా ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. ఆయన కృప నీకు సహాయం చేస్తుంది. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి తోడుగా ఉంటే నీవు దేవుడు చెప్పిన ప్రతి పనిని చేయగలుగుతావు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. దేవుని ఉద్దేశ ప్రకారం జీవిస్తావు. ఆయన కృపను పొందుకుంటావు. ప్రేమను దేవుని బిడ్డలారా, అందుకే మోషేను దేవుడు పిలిచింది ఎందుకయ్యా అంటే నాయకునిగా ఆశీర్వదించడానికి. ఇశ్రాయేలు ప్రజలను భయంకరమైన శ్రమల నుంచి విడిపించి, ఐగుప్తు దేశము నుంచి విడిపించి కానాను దేశమునకు నడిపించడానికి ఒక సాధనము వలె, ఒక ఆయుధం వలె దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకుంటున్నాడు, ఎన్నుకుంటున్నాడు. ఆయన సంకల్ప ప్రకారమే నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడిన మోషే వలె నీవు కూడా లోబడితే ధన్యుడవవుతావు, ధన్యురాలవవుతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మందిని జన సమూహమును కానాను దేశానికి నడిపించిన మోషే వలె నీవు కూడా అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిస్తావు. సోదరి సోదరుడు, నీ సాక్ష్యమును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ జీవితమును బట్టి నీవు కూడా అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించాలి. అంటే నీవు కూడా దేవుని చేత ఆశీర్వాదము పొందడానికి పిలవబడుతున్నావు అన్న సంగతి
దేవుడు నిన్ను పిలుస్తున్నాడన్న సంగతి, ఆయన వాక్యం ద్వారా నిన్ను పిలుస్తున్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని నీవు ఆయన ఆశీర్వాదాన్ని పొంది పిలుపుకు తగినట్లుగా నీవు జీవిస్తే ధన్యుడవుతావు సోదరి సోదరుడా. ఇక చూడండి, రెండవ వ్యక్తిని కూడా చూద్దాం. ఆయనే యాకోబు. యాకోబు అనే వానిని కూడా దేవుడు పిలిచాడు. ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించమంటున్నాడు. బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించమని దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. యాకోబు యాకోబు అని దేవుడు యాకోబును పిలిచాడండి. దేవుడు యాకోబుని ఎందుకు పిలిచాడు అంటే ఆశీర్వదించడానికి పిలిచాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించడానికే పిలిచాడు. ఇక్కడికి వెళ్ళమంటున్నాడు, బేతేలుకు వెళ్ళమంటున్నాడు. బేతేలు అనగా దేవుని మందిరం. దేవుని మందిరానికి వెళ్ళాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరానికి వెళుతున్నావా? దేవుని సన్నిధికి వెళుతున్నావా? దేవుని ఆశీర్వాదం పొందాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని ఆశీర్వాదం పొందాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నీవు బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీవు దేవుని సందులో నివసించాలి, మందిరములో నివసించాలి. మందిరములో చేరి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ఆయన పిలుస్తున్నాడు. ఆదికాండం 35వ అధ్యాయము 11వ వచనం. మరి ప్రేమను దేవుని బిడ్డలారా, నీవు కూడా మరి ఆశీర్వాదం పొందడానికి పిలువబడుతున్నావా అన్న సంగతి జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వెళుతున్నావా? ఆరాధనకు వెళుతున్నావా? ఆరాధన లేకుండా ఖాళీగా కాలక్షేపం చేస్తున్నావా? ఆరాధన లేకుండా నీ సొంత పనులనే చూసుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? ఒకసారి నిన్ను గూర్చి నీవే ఆలోచించుకో సోదరి సోదరుడా. యాకోబు జీవితములో బేతేలుకు వెళ్ళడానికి ఆయన బయలుదేరాడు. మరి దేవుని మందిరానికి వెళ్ళడానికి బయలుదేరుతున్నావా? లేకపోతే మందిరానికి వెళ్ళకుండా నెలల తరబడి, సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్ళకుండా దూరంగా తిరుగుతూ ఉన్నావా? ఆలోచించుకో సోదరి సోదరుడు. నీవు ఆశీర్వాదం పొందాలంటే మందిరానికి వెళ్ళాలి, ఆరాధనకు వెళ్ళాలి, ప్రార్థనకు వెళ్ళాలి. అదే చూడండి 35వ అధ్యాయము ఆదికాండం 11వ వచనంలో దేవుడు యాకోబును ఎలా ఆశీర్వదిస్తున్నాడో అన్న సంగతి చెప్పబడుతుంది. నేను సర్వశక్తి గల దేవుడను. యాకోబు, నేను సర్వశక్తి గల దేవుడను. నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనముల సమూహమును నీ వలన కలుగును. రాజులు నీ గర్భవాసమున నీకు కలుగును, లేదా నీ గర్భవాసమున పుట్టేదారు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను. చూడండి ఎంతగా దేవుడు ఆశీర్వదించడానికి యాకోబును పిలిచాడో చూడండి. ఏమని పిలుస్తున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుడైన యేసయ్య, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలిచే పిలుపుకు నీవు లోబడడానికి ఇష్టపడుతున్నావా? ఆయన పిలుపుకు లోబడితే, నీవు ఇష్టపడితే దేవుడు నిన్ను దీవించడానికి అనగా ఆశీర్వదించడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. నీవు ఫలించి అభివృద్ధి పొందాలి. నీవు ఫలించి అభివృద్ధి పొందమని ఆయన ఆశీర్వదిస్తున్నాడు యాకోబుని. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించడానికి
పిలుస్తున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, విసిగిపోవద్దు. ఆయన పిలుపుకు లోబడు, ఆయన పిలుపుకు విధేయత చూపి ధన్యుడు అవ్వాలి. సోదరి సోదరుడా, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఆశ్చర్యరీతిగా దేవుడు యాకోబును ఆశీర్వదిస్తున్నాడు ఫలించమని. ఎలా ఫలించాలంట? ద్రాక్షవల్లి వలె ఫలించమని. ద్రాక్షవల్లి బహుగా ఫలిస్తుంది. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడుతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే యాకోబును దేవుడు ఫలింప చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. దినదినము అభివృద్ధి, విశ్వాసములో అభివృద్ధి అవ్వాలి. నీవు సోదరి సోదరుడా, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి. నీవు ఫలించాలి ఆత్మ ఫలాలు. అలాగే నీవు రోజు 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 విశ్వాసములో ఆత్మీయ జీవితములో అభివృద్ధి చెందాలి. సోదరి సోదరుడా, ఈ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు, యాకోబుతో ఏమంటున్నాడు తెలుసా? జనమును జనముల సమూహమును నీ వలన కలుగును. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు నుండి వచ్చిన జనము ఈనాడు ఇశ్రాయేలీయులని పిలువబడుతున్న జనమే జన సమూహంగా ఉన్నారు. జనముల సమూహంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అభివృద్ధి నీ జీవితములో కలగాలంటే నీవు కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా చూడండి, ఇది కూడా నీ వలన జనముల సమూహమును కలుగును అన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభున నమ్మిన నీ జీవితములో, యేసు ప్రభుని ఎరిగిన నీ జీవితములో నీ వలన అనేక మంది ప్రభు యొద్దకు రావాలి. నీ వలన అనేకమైన జనముల సమూహంగా విస్తరించాలి. అనేక మంది ప్రభుని అంగీకరించి ఆయన బిడ్డలుగా సిద్ధపరచబడాలి. యాకోబును బట్టి అతనిలో నుంచి వచ్చే ఆ జనముల సమూహంగా ఉన్నట్లుగా నీవు రక్షించబడిన నీ జీవితాన్ని బట్టి, నిన్ను బట్టి అనేక మంది రక్షించబడాలి. అనేక మంది ప్రభువును తెలుసుకోవాలి. అనేక మంది దేవుని బిడ్డలుగా మార్పు చెందాలి. అంతేకాదు, ఇంకేమన్నాడో తెలుసా? రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యాకోబు, ఇశ్రాయేలు అనబడిన యాకోబు యొక్క గర్భవాసము నుండి రాజులు పుట్టారు. అతని వంశములో రాజులు వచ్చారు. ఆ రాజులు మరి ఇశ్రాయేలీయుల దేశమును పరిపాలన చేశారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే నీలో నుండి కూడా రాజులు నీ గర్భవాసంలో నుంచి వస్తారు. ఏమిటది? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నట్లుగా రాజులైన యాజక సమూహంగా నీలో నుంచి అనేక మంది రావాలి. నిన్ను బట్టి నీ విశ్వాసమును బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి అనేక మంది రాజులైన యాజక సమూహంగా రావాలి. అనేక మంది రాజులైన యాజక సమూహంగా సిద్ధపరచబడాలి. అలా ఆశీర్వదించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు దేవుడు అబ్రహాముతో, చూడండి, అంటే యాకోబుతో చెప్తున్నాడు, అబ్రహాముకు ఇస్సాకుకు ఇచ్చినట్లుగా ఆ దేశమును నీకు ఇస్తానన్నాడు. అబ్రహాముకి ఇచ్చినట్లుగా, యాకోబుకి ఇచ్చినట్లుగా, అది చూడండి, అబ్రహాముకి ఇచ్చినట్లుగా, ఇస్సాకుకి ఇచ్చినట్లుగా,
యాకోబు నీకు కూడా ఆ దేశమునిస్తాను. ఏ దేశమునైతే దేవుడు వాగ్దానం చేశాడో అబ్రహాము గారికి, ఇస్సాకుకు, అదే దేశమును, కనాను దేశమును యాకోబు సంతానానికి కూడా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ దేశమును కనుక కనాను దేశమును ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఆశీర్వదించాడు. నిన్ను కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక కనాను ఆ దేశములో ప్రవేశించడానికి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు. నిన్ను కూడా ఆ దేశంలో ప్రవేశపెట్టడానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచితే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన రక్షిస్తాడు. ఆయన ఆ పరలోక దేశములో నిన్ను ప్రవేశపెట్టడానికి నిన్ను ఆశీర్వదిస్తాడు. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే యాకోబుతో అంటున్నాడు దేవుడు, ఏమని అంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనంలో, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. గర్భమున పుట్టగానే పిలిచేశాడంట దేవుడు యాకోబును. అందుకే తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనను. పిలిచాడు. చూడండి, గర్భమున పుట్టగానే దేవుడు నన్ను పిలిచాడు అంటున్నాడు. తల్లి ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకొనను అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబును పిలిచాను. చూడండి, ఆయన తల్లి అయిన రిబ్కా ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు చూస్తే, ఆయన తల్లి అయిన రిబ్కా ప్రార్థన చేసిందట. జవాబు వచ్చింది. ఆమె చేసిన ప్రార్థనకు జవాబు ఏమని వచ్చింది అంటే, దేవుడు ఆమెకు జవాబిచ్చాడు. ఏమని జవాబిచ్చాడు? నీ చిన్న కుమారుని ఆశీర్వదిస్తాను అని జవాబిచ్చాడు. నీ పెద్ద కుమారుడు నీ చిన్న కుమారుడికి దాసుడవుతాడు. నీ చిన్న కుమారుణ్ణి అనగా యాకోబుని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. గర్భములో ఉన్నప్పుడే యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. అందుకే అంటున్నాడు, గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను అన్నమాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భములో ఉండగానే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అతన్ని పిలిచాడు. అద్భుత రీతిగా అతనితో మాట్లాడి అతన్ని పిలిచి దేవుడు ఆశీర్వదించాడు. 35వ అధ్యాయములో ఆదికాండములో చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను పిలిచే దేవుడుగా ఉన్నాడు. నిన్ను పిలిచి నీ నామమును కూడా జ్ఞాపకం చేసుకొని నిన్ను రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు 49వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో చూస్తే, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు. నిన్ను ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే, యాకోబును మెరుగు పెట్టిన అంబుగా చేసిన దేవుడు నిన్ను కూడా మెరుగు పెట్టిన అంబుగా యుద్ధానికి ఉపయోగించే ఒక ఆయుధము వలె, షార్ప్ అయిన ఆయుధం వలె నిన్ను కూడా పదునైన ఆయుధముగా దేవుని చేతిలో వాడబడే బిడ్డగా, దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా నిన్ను వాడుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను నిన్ను ఆ మెరుగు పెట్టబడిన అంబుగా చేసి ఉన్నానని యాకోబుతో మాట్లాడుతున్న దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు.
నిన్ను కూడా సాతానుని జయించడానికి, సాతానుని జయించి ఒక అంబుగా, మెరుగు పెట్టబడిన అంబుగా నిన్ను సిద్ధపరచి దుష్టుని, చీకటిని, పాపమును, మోసమును, అపవిత్రతను జయించే ఆయుధంగా నిన్ను దేవుడు వాడుకోవాలని, ఆయన నిన్ను బలపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమనద్దామని బిడ్డలారా, అందుకే నిన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి ఉన్నాడు. మరి ఆయన చేతులు వాడబడి అంబుగా ఉన్నావా? ఆయన బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఆయన చేతులు ఒక పాత్ర వలె ఆయన వాడుకొనడానికి, పనికి వచ్చే పాత్రగా సిద్ధపరచబడడానికి ఇష్టపడుతున్నావా? ఆయన నిన్ను వాడుకొని ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు. అట్టి గొప్ప దేవుని ఆశీర్వాదము పొందడానికి, ఆయన పిలుపుకు లోబడ్డానికి నీవు సిద్ధపడుతున్నావా సోదరి సోదరుడా? చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయని అంటున్నాడు. యెబోకు రేవు దగ్గర యాకోబు ఆశీర్వాదం కావాలనే కోరుతున్నాడు. దేవుడు అతను ఆశీర్వదిస్తాననే చెప్పాడు, ఆశీర్వదించాడు. అయినా ఇంకా అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అయితే యాకోబుకి ఈ సంగతి వివరంగా తెలియాలంటున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయని అంటున్నాడు. అయితే ప్రభువు అతన్ని ఆశీర్వదించాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే కనబడతావు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రేమనద్దామని బిడ్డలారా, అది ఆశీర్వాదం కావాలనే యాకోబు కోరుకున్నాడు. దేవుడు కూడా యాకోబును ఆశీర్వదించడానికే పిలిచాడు. నిన్ను కూడా ఆయన పిలుస్తున్నాడు, నిన్ను కూడా ఆశీర్వదించడానికి, నిత్యరాజ్యములు చేర్చుకోవడానికి ఆయన నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే చూడండి ప్రేమనద్దామని బిడ్డలారా, 3వ వ్యక్తిని కూడా చూద్దాం. మోషేను దేవుడు పిలిచాడు ఆశీర్వదించడానికి, అలాగే యాకోబును పిలిచాడు దేవుడు ఆశీర్వదించడానికి. 3వ వ్యక్తిని చూద్దాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము. మేడు చెట్టెక్కి కూర్చున్న జక్కయ్యతో దేవుడు మాట్లాడుతున్నాడు. త్వరగా దిగుమని దేవుడు అతన్ని పిలుస్తున్నాడు. జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. ఎలా పిలిచాడో చూడండి. జక్కయ్యను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? ప్రేమన దేవుని బిడ్డలారా, నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. నేను నీ ఇంటిలో ఉంటాను, నేను నీ ఇంటిలోనికి వస్తాను, నీలోనికి వస్తాను, నీతో కలిసి ఉండడానికి నేను నీ ఇంటికి వస్తాను. నీ హృదయంలోనికి రావడానికి, నీ జీవితంలోనికి రావడానికి నేను ఇష్టపడుతున్నానని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? జక్కయ్యను రక్షించడానికి దేవుడు పిలుస్తున్నాడు. జక్కయ్యను రక్షించడానికి దేవుడు పిలుస్తున్నాడండి. ప్రేమనద్దామని బిడ్డలారా, రక్షణ ఆశీర్వాదమును అతనికి ఇవ్వడానికి దేవుడు అతన్ని పిలుస్తున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాడు ప్రభు. నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి, ఇప్పుడు జక్కయ్యని వెదకడానికి వచ్చాడు ఆయన, రక్షించడానికి వెతుక్కుంటూ వచ్చాడు. మేడు చెట్టు మీద ఉన్న జక్కయ్యని వెతుక్కుంటూ వచ్చాడు యేసయ్య. అతన్ని రక్షించడానికి వచ్చాడు, అతన్ని ఆశీర్వదించడానికి, రక్షణ ఆశీర్వాదముతో నింపడానికి
అతని దగ్గరకు వచ్చి దేవుడు పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా చెట్టు దిగవని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అవును ప్రేమనద్దామని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనన్న వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు తగి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నిజముగా ప్రేమనద్దామని బిడ్డలారా, జక్కయ్య పాపముతో నిండిపోయిన జక్కయ్యను రక్షించడానికి క్రీస్తు ప్రభు ఆ చెట్టు దగ్గరకు వచ్చి అతన్ని పిలిచాడు. అతన్ని పిలిచింది ఎందుకు అంటే, అతని పాపముల నుండి అతన్ని విడిపించి అతన్ని రక్షించడానికే వచ్చాడు ప్రభు. అందుకే జక్కయ్యని పిలుస్తున్నాడు. జక్కయ్యని రక్షించడానికే వచ్చాడు. అతన్ని రక్షించడానికే వచ్చి ప్రభు పిలుస్తున్నాడు. రక్షించడానికి పిలుస్తున్నాడు. రక్షణ ఆశీర్వాదం ఇవ్వడానికి పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడవండి. దేవుడు పిలిచిన పిలుపునకు తగినట్లుగా నడిస్తే దేవుని రాజ్యములు ఆయన నిన్ను చేర్చుకోవడానికి మీరు కూడా సిద్ధపడండి. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడవండి. ఆయన రాజ్యములో ఆయన నిన్ను చేర్చుకుంటాడు. అలా చేర్చుకోవడానికి దేవుడు నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు కనుక నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రేమను అద్దామని బిడ్డలారా, అందుకే ప్రభు వాక్యంలో చెప్తున్నాడు, ఆశీర్వాదమును పొందడానికి, ఆశీర్వాదమునకు వారసులు అవడానికి మీరు పిలవబడితిరి. మోషే పిలవబడ్డాడు ఆశీర్వదింపబడ్డానికి. యాకోబు పిలవబడ్డాడు దేవుని చేత ఆశీర్వదించబడ్డానికి. జక్కయ్య పిలువబడ్డాడు దేవుని చేత రక్షించబడ్డానికి, రక్షణ ఆశీర్వాదం పొందడానికి. నీవు కూడా ప్రభు పిలుస్తున్నాడు. నిన్ను కూడా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాన్నాడు. విశ్రాంతి అంటే నిత్యము నీ జీవితంలో విశ్రాంతి ఉండడానికి, నీ ఆత్మకు విశ్రాంతిని, మనశ్శాంతిని కలిగించడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీకు రక్షణ ఇవ్వడానికి. దయచేసి ప్రేమనద్దామని బిడ్డలారా, ఆయన పిలుపుకు లోబడి ఆశీర్వదించబడ్డానికి ఇష్టపడండి. ప్రభు పిలిచాడు అంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన పిలుపుకు లోబడి ఆశీర్వాదం పొంది దేవుని కృపలో సాగిపోవడానికి సిద్ధపడండి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి, మీ వాక్యము విన్న బిడ్డల జీవితాలలో ఆశీర్వాదములు దయచేయండి. ఆత్మ ఆశీర్వాదాలు దయచేయండి. నిత్య జీవమునకు వారసులయ్యే గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు ప్రసాదించండి ప్రభువా. అయ్యా, మీరు మోషేను ఆశీర్వదించడానికే పిలిచారు, యాకోబును ఆశీర్వదించడానికే పిలిచారు. అలా జక్కయ్యను కూడా ఆశీర్వదించడానికే, రక్షణ ఆశీర్వాదం ఇవ్వడానికే పిలిచారు. ప్రభువా, మీ గొప్ప రక్షణ ఇవ్వడానికి మీరు పిలుస్తున్నారన్న సంగతిని గ్రహించుకొని ఆ గొప్ప రక్షణ పొంది మీ ద్వారా పొందుకొని నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి బిడ్డల్ని సిద్ధం చేయండి. అయ్యా, ఆత్మ ఆశీర్వాదాలు పొందడానికి బిడ్డల్ని సిద్ధపరిచే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించబడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.